గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 500 ఏళ్ల హిందువుల కళ నెరవేరింది. జనవరి 22న అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించి సర్వం సిద్ధమవుతోంది. సో ఈ తరుణంలోనే మన హైదరాబాద్ నుండి ఇప్పటికే పాదుకలు అలానే సింహద్వారాలు తరలి వెళ్ళాయి. ఇప్పుడు లడ్డూ ప్రసాదంగా కూడా అయోధ్యకు తరలి వెళ్ళింది. లడ్డూ ప్రదాత నాగభూషణ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి నాగభూషణం గారు. సార్, చాలా సంతోషించదగ్గ విషయం, రైట్? అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టకు సర్వం సిద్ధమవుతోంది. మీరు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు. రామునికి లడ్డూని ప్రసాదంగా సమర్పించారండి? లడ్డూని సమర్పించారా? రేపు మార్నింగ్ సమర్పిస్తాం మేడం. ఈరోజు వచ్చినాం అయోధ్యకి. రేపు 9:30కి టైం ఇచ్చారు. 9:30కి సమర్పిస్తాం మేడం. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు విశిష్టత గురించి తెలియజేస్తారా అండి? ఈ లడ్డు మేడం, మేము రామ జన్మభూమి 2019లో మోదీజీ భూమి పూజ చేస్తున్నప్పుడు మేము ఆ రోజు సంకల్పం చేసుకున్నామండి. ఈ రామ మందిరం ఎప్పుడు కట్టడం ముగిస్తారో అప్పటి వరకు రోజుకు కిలో లెక్కన లడ్డు, అఖండ లడ్డు తయారు చేసి, ఎంత పెద్ద లడ్డు అయినా సరే ఒకే లడ్డు తయారు చేయాలని సంకల్పం చేసుకున్నామండి. అదే ప్రకారం గుడి తయారైపోయింది. మాట ప్రకారం లడ్డు తయారు చేసి 1265 కిలోల లడ్డు, భారీ లడ్డు అయోధ్యకు వచ్చినాం మేడం. సో 1265 కిలోలతో మీరు లడ్డూని తయారు చేస్తామని చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి తయారీ విధానంలో కావచ్చు? మేము 3 months బ్యాక్ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్కి లెటర్ రాసినామండి. ఓ 10 days తర్వాత ఏం రిప్లై లేదు. మళ్ళా లెటర్ రాసినామండి. మళ్ళా లెటర్ రాసినాక 5 daysకి మళ్ళా రిప్లై లేదు. మళ్ళీ మేము మెయిల్ చేసినాము. మెయిల్ చేసి రోజు మెయిల్ చేస్తా పోయినాము. నేను మా అమ్మాయి చేయబడితే వాళ్ళు ఇంకా విసిగిపోయి ఏమి ఇన్ని లెటర్ రాసినావు, ఏం సంగతి అని ఒక లెటర్ వచ్చింది. అక్కడి నుంచి వచ్చినాక ఆ లెటర్ వచ్చింది తర్వాత వెంకటేశ్వర రాజుని విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ రాజు గారు కూడా వచ్చి మా ఎంబడి వచ్చి పర్మిషన్ ఇచ్చారు మేడం. చాలా మందికి అదృష్టం దక్కలేదండి, బట్ ఆ అదృష్టం మీకు దక్కింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ సదవకాశం మీకు ఎలా వచ్చింది? మాకు పూర్వజన సుకృతం అనుకుంటామండి. మేము కూడా రామ భక్తులమే. ముందు నుంచి రామాలయంలో ఏదో కొంచెం సేవ చేస్తుంటాము. అందువల్లనే వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నాగభూషణ్ గారు, ఇంత పెద్ద లడ్డు తయారు చేయడానికి అందులో ఏ ఏ పదార్థాలు వాడారండి? ఈ 350 కిలోలు బేసన్ అండి, 700 కిలోలు షుగరు, 40 కిలోలు కాజు, 35 కిలోలు బాదాము, 5 కిలోలు కిస్మిస్, జాఫ్రాన్ అండి 35 grams జాఫ్రాన్ వేసినాం. కుంకుమ పువ్వు వేసినామండి. ఈ పచ్చకర్పూరం మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నాముకు పెడతారు చూడండి, వైట్ది పచ్చకర్పూరం. తిరుపతి నుంచి మాకు ఐగారు ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం తెచ్చిచ్చారు. అది కూడా పచ్చకర్పూరం లడ్డూలో కలిపినాము. గీ ఒక 40 కిలోలు వాడినాము. ఆయిల్ వేసినాము. ఇక మొత్తం కలిపి తయారు చేసినాం మేడం. ముఖ్యంగా ఈ లడ్డు తయారీ విధానంలో ఎంతమంది పనిచేశారు అండ్ మొత్తంగా లడ్డు తయారు చేయడానికి మీకు ఎన్ని రోజుల టైం తీసుకుందండి? 25 మంది చేసినామండి. 20 members మా స్టాఫ్, మా ఫ్యామిలీ మెంబర్స్ 5. 3 days పట్టిందండి తయారు కావడానికి. ఓకే, ఎక్కడ తయారు చేశారండి ఇది? ఇది సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి పికెట్లో మాది క్యాటరింగ్ కిచెన్ ఉందండి, శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్. అదే కిచెన్లో తయారు చేసినామండి. ముఖ్యంగా మనం జనరల్గా చూస్తూ ఉంటామండి, మనం పూజలు చేసేటప్పుడే చాలా నియమ నిబంధనలతో అంటే చాలా పగడ్బందీగా తయారు చేస్తూ ఉంటాం. అలాంటిది అయోధ్యలో ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో లడ్డూని ఇవ్వడానికి ప్రసాదంగా మీరు పట్టుకుని వెళ్తున్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా జాగ్రత్తలు మేడం. 100% ఒక 10-15 నుంచి నాన్ వెజ్ కూడా కానీ ఇంట్లో సున్నం వేయడము, నీట్గా చెప్పులు వేసుకోవడం లేదు మేము ఆ రోజు నుంచి. ముఖ్యంగా ఈ లడ్డూకి సంబంధించి మీరు అయోధ్యకు పట్టుకుని వెళ్ళడానికి కొద్దిగా టైం తీసుకుంటారు కాబట్టి లడ్డూ పాడవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏసీ ఫ్రిడ్జ్ తయారు చేసినాము. మొత్తం క్లోజ్డ్ బాడీ మీకు వీడియోలో చూపిస్తాము. ఇప్పుడు దానికి ఏసీ డీసీ ఫ్యాన్లు పెట్టినాము. 30 days మనకి ఫుడ్ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందండి. 30 days వ్యాలిడిటీ. ఆ ఫుడ్ సర్టిఫికేట్ తీసుకొని మేము ఇక్కడ వచ్చినామండి. ఓకే, ముఖ్యంగా లడ్డూని మీరు ప్రసాదంగా పట్టుకుని వెళ్ళాలన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? దానికి సంబంధించి మీరు ఎవరెవరిని కలిశారు, ఎటువంటి ఫార్మాలిటీస్ ఫిల్ చేశారు, ఈ అవకాశం లాస్ట్కి ఎట్లా మీరు దక్కించుకున్నారండి? మాకు థాట్ అంటే రామ జన్మభూమి మోదీ గారు పూజ చేస్తున్నప్పుడు అనుకున్నామండి లడ్డు ఇవ్వాలని. కానీ చిన్న లడ్డు ఇస్తాం అనుకున్నాము. చిన్నది ఇస్తే ఏం బాగుంటుంది, ఒకటేసారి అఖండ లడ్డు ఇవ్వాలని అనుకున్నామండి. అప్పుడే డిసైడ్ అయినామండి. తర్వాత ఈ ట్రస్ట్ కోసం మేము మన అప్లికేషన్ రాసి పర్మిషన్ వచ్చిందండి. ఎన్ని డేస్ టైం పట్టింది మీకు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి? మాకు 3 months పట్టిందండి. 3 monthsకి స్టార్ట్ చేసినాము. 3 months తర్వాత మాకు పర్మిషన్ వచ్చిందండి.
ఓకే. సో ముఖ్యంగా ఈ లడ్డూకి సంబంధించి ఈ విశిష్టతకు సంబంధించి మీరేం చెబుతూ ఉంటారు? చాలా బ్రహ్మాండమైన లడ్డు అండి. చాలా నియమతో నిష్టంతో తయారు చేసినాము. ఇక్కడ తీసుకొచ్చేంత వరకు మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మేము వస్తుంటే మాకు ఎస్కాట్ వచ్చారండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి. అక్కడి నుంచి రాగానే మహారాష్ట్ర వాళ్ళ గవర్నమెంట్ వచ్చారండి, యూపీ వాళ్ళు వచ్చారండి. మన పెద్ద లడ్డు, అఖండ లడ్డు చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఇస్తున్నాను. అదృష్టాన్ని మీరు దక్కించుకున్నారు కాబట్టి అది అందరితోని పంచుకుంటే మేము ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాం కదండి. అండ్ నాగభూషణ్ గారు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు అంటే ఒక 1400 కిలోమీటర్ల దూరం ఉంది కదా. సో లడ్డూకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తరలించడం జరిగిందండి? ఎట్లా తీసుకుని వెళ్ళారు? మహేంద్ర బొలెరో బండికి స్పెషల్ సస్పెన్షన్ వేసాం మేడం. టొయోటా సస్పెన్షన్ అని ఒక 70,000 పెట్టి ఆ షేక్ కాకుండా లడ్డు ఆ సస్పెన్షన్ ఫిట్ చేసినామని, దానికి సపరేట్ గా గ్లాస్ ఫిట్ చేసినాము, లోపల ఏసీ ఫిట్ చేసినాము. దోలు డస్ట్ ఏం పడకుండా మొత్తం గ్లాస్ ఫినిషింగ్ చేసామండి. గ్లాస్ అంటే ఒక వెరైటీ ఫైబర్ టైప్ వస్తుందండి, వైట్ది. మీకు వీడియోలో చూపిస్తాము ఇప్పుడు. అది ఏ మాత్రం దోలు పోవదు, గాలి పోవదు, చాలా నీట్గా ఉంటుందండి. ఓకే. ఎన్ని డేస్ పట్టిందండి ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళడానికి? మాకు 3.5 days పట్టిందండి. మేము 17th ఈవినింగ్ బయలుదేరినాము, ఈ రోజు మార్నింగ్ వచ్చినాం మేడం. ఓకే. సో ఆల్రెడీ మీరు అయోధ్య చేరుకున్నారు. చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. ఇప్పటికే బాలరామునికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన కార్యకలాపాలు అన్నీ జరుగుతున్నాయి. ఎట్లా ఉందండి అక్కడ అట్మాస్ఫియర్ అంతా? చాలా బ్రహ్మాండంగా ఉందండి. మాకు పీఠాధిపతులు పీఠాధిపతులు ఉండే దగ్గర షెడ్ లో మాకు షెల్టర్ ఇచ్చారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు పీఠాధిపతులు పీఠాధిపతులు వస్తున్నారు ఇక్కడ, వాళ్ళ దగ్గర మాకు ఆ షెడ్ లో షెల్టర్ ఇచ్చారు. ఆ రాముని దర్శించుకున్నారా? దర్శనం ఈ రోజు తీసుకోలేదండి. మొన్న 3వ తారీఖు పర్మిషన్కి వచ్చినానండి. ఆ రోజు దర్శనం చేసుకున్నాము. ఈ రోజు నుంచి దర్శనాలు ఇక్కడ లేవండి, అంతా బంద్ చేసేసారు. 23rd దర్శనాలు స్టార్ట్ అవుతాయండి. ముఖ్యంగా అయోధ్యలో మీరు ఉన్నారు కాబట్టి, సో మీ కళ్ళతో చూసే అదృష్టం మీరు దక్కించుకున్నారు కాబట్టి, మీరు చెబితే వినే అదృష్టం మాకు ఉంటుంది కాబట్టి ఏం చెప్తారండి వచ్చే భక్తులకి కావచ్చు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగా చేశారు. పీఠాధిపతులు వస్తున్నారు, విఐపీలు వస్తున్నారు. చాలా సిస్టమ్ గా ఉందండి. ముఖ్యంగా ఇంత వేల మంది అక్కడికి వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ విషయంలో కావచ్చు, లేదంటే అక్కడున్న ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, ఏం చెప్తారు మీరు? ఎట్లా ఉంది అక్కడంతా? 3 times చెక్ చేసి పంపించారు. మాకు కూడా ఫుడ్ సర్టిఫికెట్లు, మన పర్మిషన్ మొత్తం చెక్ చేసి పంపించారు. ఏ మాత్రం సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంది మేడం. ముఖ్యంగా అయోధ్యలోనే కాకుండా అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా సో బయట మొత్తం అయోధ్య అంతా కూడా అక్కడ అట్మాస్ఫియర్ లేకపోతే రామునికి సంబంధించి ఎట్లా ఉందండి? చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. మొత్తం పూలు వేస్తున్నారు, లైటింగ్ మొత్తం లైటింగ్ లో తీసేసారు, మొత్తం పూల డెకరేషన్ అవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. మా జన్మ ధన్యమైందండి. రామనామ స్మరణతో మారుమ్రోగిపోతుందండి అయోధ్య అంతా. మొత్తం లోపల వెహికల్స్ లేవండి, మొత్తం వాకింగ్ అండి. దగ్గర 50-60 కిలోమీటర్ భక్తులు నడుస్తున్నారు. మాకు ఇక్కడ సంపత్ రాయ్జీ అండి. సంపత్ రాయ్జీ అంటే ఈ ట్రస్ట్కి మొత్తం ఆయన చైర్మన్ అండి. ఆ సంపత్ రాయ్జీ మాకు పిలిచారు. పిలిచినాక మేము వచ్చినాము. अरे बेटा इतना लेटर 10-15 लेटर लिखे 20-30 ईमेल करे, तुम कहीं को इतना इंटरेस्ट है? बोला मैं बोला मैं बचपन से मैं मेरे गांव में अपना अद्वानी जी आया रथ यात्रा का टाइम में, जब से मैं राम भक्त हूँ, मेरे को कैसा भी परमिशन देना लड़का देना बोले तो ये खाना क्या चीज़ किसकी भी परमिशन नहीं है, वो नहीं लेते, बाहर का आइटम बाहर का नहीं लेते। बोला मैडम हमारे कैसा भी होना बोले तो उन्होंने 10 मिनट सोच के कैसा बनाते बोल के पूरा लेटर लिखा मैडम। वो लेटर देख के बाद में 10 मिनट के बाद ठीक है आपको परमिशन देंगे, मगर फूड सर्टिफिकेट के साथ लाना, वो खराब नहीं होना, ऐसा कितना खर्च करे तो भी अच्छा लाया तो लेते बोला मैडम। ठीक है मैं लेके आया मैडम। సంపత్ రాజు గారు పిలిచి బాబు నువ్వు కూర్చో, నువ్వు మంచిగా పని చేస్తున్నావు, నువ్వు 4 లడ్డూలు రామకు ఒకటి, లక్ష్మణ్కి ఒకటి, సీతామాతకి ఒకటి, హనుమాన్కి ఒకటి 2 కిలోలు తీసుకొని సపరేట్ ట్రైలో మంచిగా నీట్గా ట్రైగా చేసుకొని అది సపరేట్గా ఒక కార్ పెట్టుకొని ఆ కార్లో నువ్వు కానీ మీ బ్రదర్ కానీ ఎవరైనా నిష్ఠగా ఉండేవాళ్ళు ఏడైనా ఏమైనా ఇది చేసినా స్నానం చేసి ఆ కార్లో కూర్చోవాలి, డ్రైవర్తో సహా నీట్గా తీసుకొని రావాలని చెప్పాడు మేడం। అదే టైప్లో కార్ దానికి XUV 700 కార్ పెట్టినా నేను నా డ్రైవర్ ఇద్దరే వచ్చినాం దాంట్లో। దాన్ని కార్లో ఏం డిస్టర్బ్ కాకుండా ఇంతవరకు తీసుకొచ్చినాం మేడం। రేపు మార్నింగ్ 9:30కి మనము సంపత్ రాజీకి మనం యాక్టివేట్ చేస్తాం మేడం। నాగభూషణ్ గారు మీరు ఎంత బిజీ స్కెడ్యూల్లో అయోధ్యలో ఉన్నారు, మీరు ఆ రామునికి సంబంధించినవన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు, అయినప్పటికీ మేము అడిగిన వెంటనే మీ టైం ఇచ్చి మీరు మాతో మాట్లాడారు అండ్ లడ్డు విశిష్టత గురించి కూడా వివరించారండి। ధన్యవాదాలు। థ్యాంక్ యూ సో మచ్।